దగ్గర ఎయిర్పోర్ట్ పెట్టాలని సహకరిస్తున్నారు. కేంద్రం నుంచి ఏది విషయం ఉన్నా సరే నేను చూసుకుంటాను. నాకు కావాల్సింది ప్రజల తాలూకా సహకారం కావాలి. మీరందరూ కూడా ధైర్యంగా నిలబెడితే బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్ట్ మన పలాసలో నిర్మిస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇలా పలాస నియోజకవర్గం తాలూకా రూపురేఖలు మార్చాలని ఈ 5 సంవత్సరాల్లో అన్ని విషయాల్లో కూడా చొరవ చూపించి మీ సమస్యలు పరిష్కరించాలని ఒక ఉద్యమంగా తీసుకొని మేమందరం కూడా కృషి చేస్తున్నాం. అందులోనే మీకు అందరికీ కూడా పట్టి పీడిస్తున్నటువంటి ఇంకో సమస్య త్రాగునీటి తాలూకా సమస్య. దానికి కూడా ఎప్పుడో నుంచో ఆఫ్షోర్ రిజర్వాయర్ పూర్తి చేసుకొని మన మహేంద్ర తనయ నుంచి నీళ్లు మన పలాస నియోజకవర్గానికి పట్టణానికి తీసుకొని రావాలని ఒక ప్రాజెక్ట్ ఉంది. అది కూడా గతంలో శివాజీ గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు దాని మీద ఒక ఉద్యమం చేశారు, పోరాటం చేశారు, గడ్డం దీక్ష చేశారు. ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు తీసుకొని రావాలని అచ్చెన్నాయుడు గారి తాలూకా సహకారంతో ఆ రోజు 434 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. పనులు కూడా చాలా వరకు ముందుకు నడిపించాం. కానీ 2019లో ప్రభుత్వం మారిపోయిన తర్వాత ప్రాజెక్టును కూడా పడుకోబెట్టారు. ఒక్క రూపాయి దానికి కేటాయి